భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఓ వ్యక్తి కాదు, ఒక మహోద్యమం. ఆయన ఒక అగ్ని పర్వతం, ఒక మహోన్నత విప్లవ ప్రభంజనం. ఓ విప్లవ ప్రభంజనం, అగ్ని పర్వతం. ఎందుకంటే ఆయన గొంతు శతాబ్దాలుగా ఎందరో అణగారిన మనుషుల నిశ్శబ్దాన్ని చెరిపేసింది, అంట్రాంతనాన్ని రూపుమాపింది, బాధల నుండి భవ్యమైన జీవితాలుగా తీర్చిదిద్దింది, సమానత్వాన్ని నెలకొల్పింది. అదొక మహోన్నత విప్లవం. ఆయన నేపథ్యం తీసుకుంటే అస్పృశ్యుడి నుంచి భారత రాజ్యాంగ శిల్పిగా రూపొందారు. చిన్నతనంలో తీసుకున్నట్లయితే పాఠశాలలో అందరితో కూర్చొనివ్వలేదు, వెనక దూరంగా ఒంటరిగా కూర్చోవలసి వచ్చేది. అలాగే నీళ్లు తాగడానికి వీళ్ళు అందరితో పాటు గ్లాస్ ఒకటి ఇలా దోశలు పడితే ఆ దోశ నీళ్ళు, మరి అందరూ ఒకే క్లాసు పిల్లలే, కానీ ఆ వివక్షత అలాగే మనిషిగా చూడబడలేదు. చాలా ఘోరంగా ఆ బాలుడిని చూడడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, బాలుడైన అంబేద్కర్ అలా వివక్షతకు గురి కావడంతో ఆ హృదయం ఎంత బాధతో రగిలి ఉంటుందో. అది అతని ఒకరి బాధే కాదు, తనలాంటి కోట్లాది మంది చిన్నారుల బాధ ఆ రోజు. కానీ ఆ బాలుడైన అంబేద్కర్ ఏడవలేదు, తల వంచలేదు. అతను నిర్ణయించుకున్నాడు, నేను చదువుతాను, నేను ఎదుగుతాను, నేను అన్యాయాన్ని ధ్వంసం చేస్తాను అన్నాడు. అందుకే అగ్ని పర్వతం అన్నాను నేను. ఆయన చేతిలో ఖడ్గం లేదు, కానీ శక్తివంతమైన ఆయుధం చేతబట్టాడు. అదే విద్య. బరోడా రాజు అతని యొక్క టాలెంట్ను గుర్తించి సహాయం చేసి విదేశాలకు పంపించారు, ఉన్నత విద్య అభ్యసించారు. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి పొందారు. అంతేకాదు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఉన్నత డిగ్రీలు సంపాదించాడు. అంతేకాదు ఆయన అది కాకుండా అటు న్యాయ విద్య కానీ ఇంకా విద్య అనేకమైన డిగ్రీలు సంపాదించాడు. ఎంత మేధావో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ కాలంలో తీసుకున్నట్లయితే ఆ కాలంలో ఒక దళితుడు ఈ స్థాయి విద్య పొందడం నిజంగా విప్లవాత్మకం. ఆయన చెప్పింది ఒకటే మాట, విద్య లేనిదే మనం ఎదగలేం. ఎవరికి సందేశం? దళితులకి. విద్య లేనిదే మనం ఎదగలేం. దళితులకే కాదు, మొత్తం సమాజానికి. కొంత దళితులకి అనుకుంటారు, మొత్తం సమాజానికి ఆయన ఇచ్చే సందేశం అంటే విద్య లేనిదే మనం ఎదగలేం. ఆయన గుండెల్లో ఒక అగ్ని రగ్గులతోనే ఉంది. అగ్ని ఏంటి? నా కోసం కాదు, నా ప్రజల కోసం నేను. నా కోసం నేను చదివిందని దానా కాదు, నా కోసం కాదు, నా ప్రజల కోసం ఈ రగిలే అగ్ని. అణగారిన వర్గాల కోసం అగ్నిపథం కొనసాగించారు. 1923లో చావదార్ ట్యాంక్ ఉద్యమం చేపట్టారు. ఆ రోజుల్లో దళితులకి నూతిలో నీళ్లు తోడుకొని లేదు. మళ్ళీ ఇలా ట్యాపులు లేవు, పంపులు లేవు, ఏమీ లేవు. ఎక్కడో దూరంగా పోయి ఏ చెరువులోనో నీళ్లు తెచ్చుకుని ఆ మురికి నీరే తాగే గతి. ఊళ్ళో ఒకడే ఓ నుయ్యి ఉండేది. ఆ నుయ్యి మాత్రం కొందరికి అగ్రకులస్తులకి వాళ్ళకి.
ఇక దళితులకి తాగే నీరు కూడా లేదు. ఇమాజిన్, ఊరు బయట విసిరిపారేసిన బతుకులు ఆ దళితులు. అలాంటి దయనీయమైన బాధాకరమైనటి బతికాడైన. అది దానివల్ల ఆయన చేపట్టేసి 1923లో చౌదార్ ట్యాంక్ ఉద్యమం చేపట్టి దళితులకి నీటి హక్కు కావాలి, దళితులకు కూడా అందరితో సమానంగా నీరు కావాలి. ఒక చెరువులో కేవలం అగ్ర కులస్తులే నీళ్లు పట్టుకుంటారు, దళితులు తీసుకొని ఆ చెరువులో నీళ్లు తీసుకొని అనుకుని 100 మంది తీసుకెళ్ళి ఉద్యమం చేశాడు అంబేద్కర్. అందుకే చెప్పాను కదా, ఆయన నా కోసం కాదు, నా ప్రజల కోసం అని. అలాగే కాళారాం ఆలయ ప్రవేశ ఉద్యమం. దళితులకి ఆ రోజుల్లో దేవాలయ ప్రవేశం లేదు, కేవలం అగ్ర కులస్తులకే దేవాలయ ప్రవేశం లేదు. అలాంటిది కాదు, అంచేత సమాన హక్కులు కావాలి, అందరూ సమానమే. ఏమిటి ఇది వివక్షత అని ఎలుగెత్తి చాచాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కులవసపై ఉక్కు పాదం మోపాడు. ఆయన దళితులకు ఒక సందేశం ఇచ్చారు, మన స్వేచ్ఛను మనమే సాధించుకోవాలి. అది అందరూ గుర్తుంచుకోవాల్సిందే. మన స్వేచ్ఛను మనమే సాధించుకోవాలి, ఎవడో ఇచ్చేది కాదు. నువ్వు పోరాడు, స్వేచ్ఛని సమానత్వాన్ని స్వేచ్ఛని సాధించు అంటే మనుషుల్లో ఆ ఎంత మేలుకొల్పు తీసుకొచ్చాయంటే ఎంత అత కాదు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఆయన పోరాటం కేవలం హక్కుల కోసం కాదు, మనిషిగా బతకడానికి. మాకు ఈ హక్కులు కావాలండి, మాకు ఓటు హక్కు కావాలండి, నీటి హక్కు కావాలి, మనుషులుగా చూడండి, మేము మనుషులం. ఆయన పోరాటం కేవలం హక్కుల కోసం కాదు, మనిషిగా బతకడానికి. మనిషిగా అందరి మనుషులాగా తాను బతకాలి, మనిషిగా బతకడానికి. ఎందుకు దూరంగా ఉండాలి, ఎందుకు మనిషి అంచేత అంబేద్కర్ రాజకీయాల్లో ప్రవేశించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారు. ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్స్ సాధించడంలో కీలక పాత్ర వహించారు. పేదలు, కార్మికులు, మహిళల హక్కుల కోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన కేవలం దళితులకే కాదు, కార్మికుల కోసం ఇచ్చాడు, మహిళల కోసం. అందరి మహిళలు గుర్తుంచుకోండి, అంబేద్కర్ ఎంత దళితుల కోసం చేశారో, రెండో పక్క మొత్తం సమాజం కోసం కృషి చేశాడు. సమాజంలో ఎవరైతే బాధల్లో ఉన్నారో, అణగబెట్టుకున్నారో, దాంట్లో దళితులు సమానంగానే ఆ రోజుల్లో స్త్రీలు కూడా అణగదక్కబడి ఉన్నారు. ఒంటింటి కుందేళ్ళు చేశారు, వాళ్ళకి విలువ సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా. అంచేత మహిళల కోసం కూడా, వాళ్ళ దళితుల మహిళల వల్ల లేదు, వాళ్ళ కోసం చేశాడు. ఇక భారత రాజ్యాంగ శిల్పం రాం కదా, దాంట్లో మొట్టమొదటి తీసుకొచ్చినంటే జస్టిస్, న్యాయం, సామాజిక న్యాయం, అందరికీ సమానమైన న్యాయం కావాలి, జస్టిస్. రెండవది ఈక్వాలిటీ, సమానత్వం. లిబర్టీ, స్వేచ్ఛ. లాస్ట్ ఫ్రెటర్నిటీ, సోదర భావం. సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా సమాన న్యాయంతో ఉండాలి, సమానత్వంతో ఉండాలి, స్వేచ్ఛతో ఉండాలి, సోదర భావంతో ఉండాలి. కేవలం ఒకరి కోసం కాదు, అందరి కోసం ఆయన పరితపించాడు. దళితుల విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. కానీ అదే మొత్తం విశాలమైనది, అది గొప్ప విశేషం అంబేద్కర్లో. కేవలం అంబేద్కర్ని ఒక్క దళితులకే ఆయన పరిమితం చేసినట్టయితే అన్యాయం చేసేట్లు అంబేద్కర్ని ఖచ్చితంగా చెబుతాను. దళితులకే చేసి ఆయన నిజంగా పరితపించాడు. ఆయన రాజ్యాంగంలో ఎంత ఇంత సామాజిక న్యాయం, సమానత్వం, ఫ్రీడమ్ ఆయన చేసి మీరు రాజ్యాంగం చదివితే మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన కేవలం దళితుల కోసమే అనేట్లుగా చేయలేదు. అందరితో వీళ్ళందరూ దళితులు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. అందరికీ కావాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్.
అందరికీ ఉండాలి. అలాగే అంటరానితనం నిర్మించడానికి ఆయన చేసిన కృషి ఇంతదా కాదు. అంటరానితనాన్ని ఒక నేరంగా చెప్పే విషయాన్ని నేరంగా చేశాడు ఆయన. అంతేకాదు అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడు. అంధవిశ్వాసాలు ఎన్ని మూఢనమ్మకాలు అప్పుడున్నా ఇప్పుడు ఉన్నా కూడా ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ అంధవిశ్వాసాలకు ఎదురుగా పోరాడాడు. చాలా గట్టిగా నిలబడ్డాడు ఆయన. హిందూ కుల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఊరిగా చేయలేదండి. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు సంస్కృతం చదువుతా అంటే నువ్వు చదవడానికి వీల్లేదన్నారు. అది కేవలం అగ్ర కులస్తులు చదవడానికే, నువ్వు సంస్కృతం చదవడానికి వీలు లేదు, ఒక భాష నేర్చుకోలేదు. ఆయన పట్టుబట్టి సంస్కృతం మీద చదివాడు, చదువుకున్నాడు. వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు అన్ని అవపోసనం పెట్టాడు ఆయన. మొత్తం వేదాలను కూలంకుషంగా చదివేశాడు. చదివి ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు, వీటన్నింటి అంత మనస్ఫూర్తిని కూడా చదివాడు. ఇంతకంటే దుర్మార్గమైన కూడా వీటిని తగలపెట్టాలి అన్నాడు. హిందూ ఆయనకి ఆ రోజుల్లో అనిపించింది, హిందూ మతం అనేది కరుడుగట్టిన కులతత్వం ఉంది, కరుడుగట్టిన అసమానతలు ఉంది. దీన్ని ప్రక్షాళనం చేయడం ఎవరి తరం కాదు, అదే హిందూ మతాన్ని తగలబెట్టాలి అన్నాడు. అంతవరకు వెళ్ళిపోయాడు ఆయన. ఈ హిందూ మతం వల్లనే, ఈ వేదాల వల్లనే, ఈ స్మృతుల వల్లనే, ఈ మనుస్మృతి వల్లనే ఇంత ఉంది అంటే చావు పెడితే కానీ లంకనాలు కుదరనట్లుగా అసలు హిందూ మతమే దుర్మార్గమైనది. నిజమే దుర్మార్గమైనది, నిజమే దుర్మార్గం, తప్పులేదు. లేకపోతే అంటరాని వాళ్ళని చెప్పి దూరంగా పరచాం. మనుస్మృతి చదువుతుంటే తెలుస్తుంటుంది. అగ్రకుల సుఖన్యాయం, వీడికి ఒక న్యాయం. అగ్రకులసులకేమో అలా ఊరికి క్షమించి వదిలిపిస్తే వీడిని మరణ శిక్ష చేశాక దాకా, కొరడ దెబ్బలు కొట్టేదాకా, వీడి చావు దెబ్బలు కొట్టేదాకా మనుస్మృతి చావుని ఎంత దుర్మార్గం ఉంటుందో అలాంటి దుర్మార్గంగా ఉన్నదాన్ని మరి మనస్సున్న మనిషి, మానవత్వం మనిషి, సమానత్వాన్ని కోరే మనిషి ఎలా టాలరేట్ చేయగలడు? అందుకే హిందూ మతాన్ని మట్టు పెట్టాలన్నాడు మంది. దీన్ని మార్చలేము. ఈ గ్రంథాలన్నీ ఇలాగే ఉంటాయి, వీటిని మార్చలేము. వీటిని ఆ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గమైన వ్యవస్థ, మతం అనేది ఆ మతం, అది హిందూ మతమే పోవాలి అన్నట్లుగా ఆయన పోరాడాడంట. అందుకనే మనిషి విలువ కులం కాదు, మనుష్యత్వం. ఆయన ఇచ్చిన నినాదం ఎక్కించాడు. మనిషి విలువ కులం మీద కాదు, మనుష్యత్వం మీద ఉంది. మనుష్యత్వం ఒక మనిషిగా ఉండాలి, మానవత్వంతో ఉండాలి, మానవీయ విలువలతో ఉండాలి. ఆ మానవీయ విలువలు ఉన్నవాడే మనిషి, అదే మనుష్యత్వం అంటే. అందరు దళితుల తరపున ఐక్యతతోనే ఉండాలి. అంతేగాని మళ్ళీ ఆ దళితుల్లోని కులాలు ఉంటాయి, తెగలు ఉంటాయి. నో, అవి పక్కన పారేయండి. మనందరం కలిసికట్టుగా ఉండాలి. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి. అన్యాయం ఎక్కడ సరే, మనిషిని హీనంగా చూసే వ్యవస్థ మీద, అన్యాయాల మీద పోరాడాలి. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఎంత మానవీయ విలువలతో మనిషిని ఎలా తయారు చేయాలనుకున్నాడు అంబేద్కర్. చూడండి, అసలు మామూలుగా కాదు, మనిషిని ఒక మనిషిగా తీర్చిదిద్దాలనుకున్నారు. తన వాళ్ళందరినీ చేస్తూ చక్కని భారతీయులను చేయాలని. ఇంకా స్వాభిమానం కలిగి ఉండాలి, ఆత్మగౌరవం, స్వాభిమానం. ఇప్పటికీ నేను చూస్తానండి, నాకు ఎంత ఆశ్చర్యస్తుంటే, కొంత దళితులు వచ్చి అయ్యగారు అయ్యగారు, చదువుకున్న వాళ్ళు కూడా అయ్యగారు అంటారు. వాట్ ఇస్ దిస్? మన భారతీయ స్వాతంత్రం 70 సంవత్సరాలైనా ఇప్పటికీ మనుషుల్లో ఆ దాస్య భావం ఎందుకు ఉండాలి?
ఏది అంబేద్కర్ని అర్థం చేస్తున్న వాడైతే అయ్యగారు అని అని అంటాడు. ఇప్పటికీ అయ్యగారు మా చదువు పెద్ద 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 హోదాలో ఉంటారు. కానీ ఇంకా మనసులో నేను తక్కువ, నేను ఎక్కడ మాట్లాడితే ఏమవుతుందో, ఏం చేస్తారో అనే ఒక భయం ఈ రోజుకి ఉంది. ఆ భయం పనికిరాదు. స్వాభిమానం కావాలి. నేను తక్కువ కాదు, వాడు ఎక్కువ కాదు, అందరు సమానమే, మానవులంతా ఒక్కటే. అంచేత ఎంత నిజంగా అంబేద్కర్ ఒక మానవీయ దృక్పథంతో ఈ సమస్యల్ని ఎలా చూశాడో, స్వాభిమానం కలిగి ఉండాలి. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. దళితులకి మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. అంధవిశ్వాసాలు త్యజించాలి. శాశ్వత దృక్పథంతో జీవించాలి. లేకపోతే మూఢనమ్మకాలు ఉన్నాయి. శాశ్వత దృక్పథంతో జీవించాలి అని అంబేద్కర్ జీవితమే మరొక సందేశం అండి. చిన్నప్పుడు చూస్తున్నాం ఆయన చిన్నలో పడిన బాధలకి ఆయన ఏడవలేని చెప్పాం కదా, దానికి రియాక్ట్ అయ్యాడు ఆయన. అలా జీవితం ఒక సందేహం. కష్టాలు ఎన్ని వచ్చినా ధైర్యం, విద్య, పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. ఈరోజు ఇప్పటికీ ఈరోజు సమాజంలో అందుకనే ఏమన్నారు, ఎదురు తిరుగు, సామాజిక న్యాయం కోసం పోరాడాలి, వివక్షతకు నిరూపించడానికి పోరాడాలి మనం, లేకపోతే వివక్షలు. అందుకనే ఈ వారం రోజు మనం చేసాం. కులరహితం సమాహితం స్లోగన్ కాదు, అది కార్యక్రమం. మన జీవితంలో పెట్టాల్సిన కార్యక్రమం. మన మనసులో రాసిన మార్పు. కులం మనకు లేదు, కులం మన మనసులో పెట్టుకోవద్దు, కులం అడగొద్దు. దానికి కార్యక్రమం చేపట్టండి. అందరం చేద్దాం. ఎవరి స్థాయిలో చేయిద్దాం. ఎవరు తక్కువ కాదు. చాలా ఆయన చాలా చిన్నవాడు అంబేద్కర్. ఎంతో వివక్షకుడు వాడు. ఎలా పెరిగాడు, ఎందుకు పెరిగాడు? పరిస్థితులకి రియాక్ట్ అవ్వాలి, సమస్యలకి రియాక్ట్ అవ్వాలి. ప్రతివాడును చేస్తేనే మనం సాధిస్తాం. మనందరం అంబేద్కర్ జయంతి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ కూడా, వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ రియాక్ట్ అవ్వండి. ఎడ్యుకేట్, యాజిటేట్, సాధిద్దాం. అంచేత మనందరం ఆయన బోధనలు అనుసరించి సమానత్వం, న్యాయం, మానవత్వం అన్న సమాజాన్ని నిర్మిద్దాం. అందుకోసం కంకణ కడదాం. జై హింద్.